ఫుల్ స్పైసీ ఇది. లోపలంతా మసాలా ఉంటుంది, చికెన్ మసాలా అంతా. చికెన్ నగెట్స్ స్పైసీ తీసుకున్నాము. హాయ్, హలో, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సిటీ సెంటర్కి వచ్చినాము. ఇందులో ఒక ఇది చేస్తాం మనము. ఆల్ బైక్ మదనపల్లిలో ఉండదు, నియర్గా కొత్తగా ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒకసారి ట్రై చేద్దాము. మదనపల్లిలో కాకుండా మనం దుబాయ్లో వచ్చి ఇక్కడ సిటీ సెంటర్లో ట్రై చేద్దాం. ఓకే, ఇక్కడ లోపల ఉండదు. ఇది మొత్తము ఇట్లా ఉండదు. ఇది శాంపుల్ పీసెస్ అని పెట్టినారు, ఈ విధంగా ఇస్తామనేసి. థింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ, రెడీ చేస్తారు. ఇలాగా ప్యాక్ చేసి ఇస్తారు దుబాయ్లో అయితే. ఇది మనం పోయేసి ట్రై చేస్తాం. ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంటుంది తినేదానికి. మనము సిటీ సెంటర్లో ఇది ఓపెన్ చేసి చూద్దాం. మనమైతే బయటకు వచ్చేసినాము. లోపలైతే మనకి కంఫర్టబుల్గా ఉండదని ఇక్కడికి వచ్చేసినాము. ఇప్పుడు రోడ్ వ్యూలో కూర్చొని తినొచ్చని మనకి ఇక్కడ బన్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ వైట్ సాస్ అనేది ఇచ్చారు. ఇక్కడ రెడ్ సాస్, ఇది వచ్చేసి రెడ్ కలర్, అదే టమాటో సాస్ కాక్టైల్ లాగా. ఇది మొత్తము 2 పీస్. ఇది మన చికెన్ నగెట్స్. ఇది చికెన్ నగెట్స్ అనేది ఓపెన్ చేద్దాం. ఇది చికెన్ నగెట్స్ మదనపల్లిలో కాకుండా మనం దుబాయ్లో ట్రై చేస్తున్నాం. ఇది ఆల్రెడీ సౌదీది, ఇది బ్రాండ్. ఇక్కడ బ్రాంచెస్ అనేది దుబాయ్లో కూడా ఓపెన్ అయ్యి ఉన్నాయి. ముందుగా దుబాయ్ మాల్లో ఓపెన్ అయ్యి ఉండింది, దాని తర్వాత అవుట్లెట్స్ అని ఓపెన్ చేశారు వీళ్ళు. 2 సాస్లు వేస్తే అతికించుకున్నాను, తిని చూద్దాం. స్పైసీ ఇది బాగుండదు, టేస్ట్ కూడా. ఇండియాకి వచ్చినప్పుడు మదనపల్లిలో ఒకసారి ట్రై చేస్తాను, అక్కడ ఏముంది విషయం అనేది రివ్యూ అనేది చూద్దాం. ఇదైతే స్పైసీ అంటే స్పైసీ ఇస్తారు, నార్మల్గా ఉంటే నార్మల్గానే అడిగితే అక్కడ ఇస్తారు. బిల్లింగ్లో మనకి అడుగుతారు బిల్ చేసేటప్పుడు, మీకు స్పైసీ కావాలా నార్మల్ కావాలా అనేది. మనమైతే స్పైసీ తీసుకున్నాము. లోపలంతా మసాలా అనేది ఉంటుంది. ఓకే, ఇదే ఆల్ బైక్. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్. ఫుల్ స్పైసీ ఇది. లోపలంతా మసాలా ఉంటుంది, చికెన్ మసాలా అంతా. చికెన్ నగెట్స్ స్పైసీ తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇండియాలో పెట్రోల్ పంప్కి వెళ్తే ఏం జరుగుతుంది? పెట్రోల్ కోసం వెళ్తే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడతారు, పైసలు డబ్బులు తీసుకుంటారు అంతే. కానీ దుబాయ్ పెట్రోల్ పంపులోకి వెళ్తే ఒక మ్యాజిక్ అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది, పెట్రోల్ కొట్టేలోపే మన కారు డబుల్ షైన్ అయిపోతుంది. అదేలా వాళ్ళ కస్టమర్ సర్వీస్ వల్ల.
దుబాయ్లో ఎప్పుడైనా ఎండ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కార్ విండ్ షీల్డ్ మీద ధూళి, ఇసుక చాలా తొందరగా పడుతూ ఉంటుంది. దుబాయ్లో విపరీతమైన ఎండ ఉంటుంది. 8 నుండి 10 గంటలు బయట నిలబడి ఇక్కడ కస్టమర్ సర్వీస్ వాళ్ళు స్టాఫ్ అనేవాళ్ళు ఈ కార్ గ్లాస్ క్లీనింగ్ సర్వీస్ కూడా చేస్తారు. గాయస్, ఈ గ్లాస్ క్లీనింగ్ సర్వీస్ అనేది దుబాయ్లో ఉచిత సర్వీసు, ఫ్రీ సర్వీసు. దీనికి ఎక్స్ట్రా అమౌంట్ అనేది వీళ్ళు ఏం ఛార్జ్ చేయరు. చూడండి, ఇక్కడ క్లీన్ చేస్తున్నారు బాగా వీళ్ళు.